భారతదేశం ఏదైతే ఉందో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగినటువంటి దేశంగా మన భారతదేశం పరిగణించబడుతుంది. ఇక్కడ 9 ప్రధాన మతాల వారు ఉన్నారు. ఇక్కడ మన హిందూ సోదరుల తర్వాత 2వ స్థానంలో ముస్లిములు మన భారతదేశంలో కనిపిస్తున్నారు. అయితే ఇండియా అని మనం అంటాం, భారతదేశము అని మనం అంటాము. భారతదేశానికి ముఖ్యంగా 4 పేర్లు ఉన్నాయి. మొదటి పేరు ఏంటంటే జంబూ ద్వీపము అని అంటారు. జంబూ ద్వీపము అనేది వేదాలలో భారతదేశానికి ఇవ్వబడినటువంటి పేరు. కాబట్టి జంబూ ద్వీపే శ్రీశైల ఉత్తర భాగే కృష్ణ గోదావరి మధ్యస్థానే అని హైందవ ప్రార్థనల్లో ఉన్నటువంటి పేరు. జంబూ ద్వీపం అని భారతదేశాన్ని అంటారు. అదేవిధంగా జంబూ ద్వీపము అని చెప్పడానికి కారణం ఏంటంటే ఇక్కడ మన భారతదేశంలో ఎక్కువగా గిన్నెకాయలు, నేరేడు పండ్లు ఉంటాయి కాబట్టి భారతదేశాన్ని జంబూ ద్వీపము అని అన్నారు. ఇది మొదటి పేరు. 2వ పేరు ఏంటంటే భరతవర్షం, భారతదేశం అని 2వ పేరు. ఎందుకు భారతదేశం అని పేరు వచ్చింది? భరతవర్షం అని ఎందుకు అంటారు అంటే భరతుడు ఈ యొక్క భారతదేశాన్ని రాజు పరిపాలించాడు. ఈయన విశ్వామిత్ర మేనకల కుమార్తె అయినటువంటి శకుంతల యొక్క కుమారుడు ఎవరు? భరతుడు. కాబట్టి భారతదేశం భరతవర్షం అని అంటారు. ఆ తర్వాత భారతదేశానికి ఉన్నటువంటి మరో పేరు ఏంటంటే ఆర్యదేశము. ఆర్యదేశము అనేటటువంటి పేరు ఏదైతే ఉందో ఇది హిందూ మత గ్రంథాల్లో మనుస్మృతిలో ఈ పదం వాడబడింది. అలాగే ఆర్య దేశము అనేటటువంటి పదం ఏదైతే ఉందో ఇది బౌద్ధ గ్రంథాల్లో కూడా వాడబడింది. ఆర్యనాడు అని తమిళ కవులు ఎవరైతే వారి యొక్క కవిత్వాలలో ఆర్యనాడు అని సంబోధించారు. ఆర్యుడు అంటే ఉన్నతుడు, ఆర్యనాడు అంటే ప్రదేశము లేదా దేశము, కాబట్టి ఆర్య దేశము అని కూడా మన భారతదేశాన్ని అంటారు. ఆ తర్వాత భారతదేశానికి ఉన్నటువంటి పేరు ఏదైతే ఉందో మరో పేరు హిందుస్థాన్. హిందుస్థాన్ అనే పదాన్ని ఎక్కువగా ముస్లింలు వాడుతుంటారు. హిందుస్థాన్ అనే పదం చాలా ఫేమస్గా మనకు వినిపిస్తుంది. హిందుస్థాన్ అంటే ఇది ఇరానియన్ పదం అనమాట. ఇరానియన్ భాష నుండి ఉద్భవించింది. కాబట్టి హింద్ అనేటటువంటి పదం ఏదైతే ఉందో ఇది ఇరానియన్లు ఉపయోగించారు. పర్షియన్లు భారతదేశాన్ని హింద్ అని చెప్పేవారు. హిందుస్థాన్, స్థాన్ అంటే ప్రదేశము లేదా దేశము అనమాట. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో సహాబాలు కూడా ఈ పదాన్ని ఉపయోగించారు. అల్ హింద్ అని చెప్పేవారు. అల్ హింద్ అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సహాబా రదియల్లాహు అజ్మాయిన్ ఈ పదాన్ని ఉపయోగించారు. కాబట్టి హిందుస్థాన్ అనేటటువంటి పదము వాడుకలో ఉంది. 11వ శతాబ్దం నుండి ఎక్కువగా మన భారతదేశంలో ఎప్పుడైతే మొఘలులు పరిపాలించారో ఆ తర్వాత కూడా ఈ పదము ఇప్పటి వరకు కూడా హిందుస్థాన్ అనేటటువంటి పదాన్ని మనం చూస్తున్నాం. అలాగే భారతదేశాన్ని హోడు అని అంటారు. హెబ్రూ పరిభాషలో హోడు అంటే గ్రీకు పదం. అదేవిధంగా ఇది హెబ్రూ నుండి వచ్చినటువంటి పదం. బైబిల్లో ఓల్డ్ టెస్టిమెంట్ ఎస్తేరు 1వ అధ్యాయం 1వ వచనంలో అక్కడ ఒక రాజు అతడు హోడు నుండి ఇథియోపియా వరకు 120 దేశాలు పరిపాలించాడు. హోడు అంటే భారతదేశం అని బైబిల్లో ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో ఈ పదం మీరు చూడవచ్చు. అదేవిధంగా ఇండియా అని మనం వింటున్నాం. మరి ఇండియా ఏంటి? అమెరికాని అమెరికా అంటారు ఇంగ్లీష్లో, జపాన్ని జపాన్ అంటారు, శ్రీలంకని శ్రీలంక అంటారు. ఇక్కడ భారత్ని ఇండియా అని ఎందుకు అంటారు అంటే ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ప్రకారంగా ఇండియా అంటే ఇండిపెండెంట్ నేషన్ డిక్లేర్ ఇన్ ఆగస్ట్. ఐ అంటే ఇండిపెండెంట్, ఎన్ అంటే నేషన్, డి ఏదైతే అంటారో డిక్లేర్ ఇన్ ఆగస్ట్ అని ఆక్స్ఫర్డ్ డిక్షనరీ మనకు ఈ పదాన్ని ఇస్తుంది. అయితే మన యొక్క భారత రాజ్యాంగము మొదటి నిబంధనని కాస్త మనం చూసినట్లయితే ఇండియా దట్ ఈస్ భారత్ అని మనకు మన ఇండియా యొక్క రిపబ్లిక్ ఏదైతే ఉందో దానికి అధికారికంగా 2 పేర్లు ఉన్నాయి. ఒకటి భారత్ మరియు ఇండియా. ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఇస్లాం ఆన్ ఇండియన్ కల్చర్ డాక్టర్ తారా చంద్ అనే ఒక హిస్టారియన్ ఈ పుస్తకాన్ని రాశాడు. అతడు ఏమంటున్నాడంటే భారతదేశ స్వాతంత్రం కోసం 8 లక్షల మంది ముస్లింలు తమ ప్రాణాలను బలిదానాలు చేశారు. కాబట్టి ఈరోజు భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది అని ఒక హైందవ చరిత్రకారుడు తెలియజేస్తూ ముస్లింల రక్తముతో ఈ భారతదేశ చరిత్రను రాయడం జరిగింది. అంతగా ముస్లింలు దేశం కోసం ప్రాణాలను అర్పించారు అని చెప్పడం జరిగింది. ఇమాం అజ్-జహబీ రహీమహుల్లా వారు ఏం చెప్పారు అంటే మీరు మీ మాతృస్థానం ఎక్కడైతే మీరు పుట్టారో, ఎక్కడైతే మీరు నివసిస్తున్నారో ఆ దేశాన్ని మీరు ప్రేమించండి. ఏ విధంగానైతే మీ ప్రాణాన్ని ప్రేమిస్తారో, ఏ విధంగానైతే మీ యొక్క ఆస్తులను, మీ ఐశ్వర్యాన్ని మీరు ప్రేమిస్తారో, ముస్లిం పూర్వీకులు ఎవరైతే ఉన్నారో నిజంగా దేశం కోసం చాలా వారు తమ ప్రాణాలను సైతం ధారపోశారు,
బలిదానాలు ఎన్నో ముస్లింలు జరిగాయి కాబట్టి ఈరోజు మన భారతదేశానికి స్వాతంత్రం లభించింది. నిజంగా చెప్పాలంటే మనం జై హింద్ అని అంటుంటాం. ఈ జై హింద్ నినాదం ఇచ్చిందే ఒక ముస్లిం. ఈ విషయం కూడా మన జాతి ప్రజలకు తెలియదు. సుభాష్ చంద్రబోస్ గారు ఎప్పుడైతే ఇండియన్ నేషనల్ ఆర్మీని ఏర్పాటు చేసి మనలో ఉన్నటువంటి సభ్యులకు ఒక ఉత్తేజాన్ని తీసుకురావడానికి, ఒక ప్రేరణ కలగడానికి ఏదైనా ఒక మంచి నినాదం కావాలి అని అన్నప్పుడు కొంతమంది కొన్ని రకాలుగా సలహాలు ఇచ్చారు. ఒక వ్యక్తి అన్నాడు హే భగవాన్ అందామన్నాడు, మరో వ్యక్తి హే ఈశ్వర్ అని అందామన్నాడు, ఇంకో వ్యక్తి హే ప్రభు అని అందామన్నారు. ఈ విషయాలు చూసినటువంటి అక్కడ ఉన్నటువంటి ఆబిద్ హసన్ సఫ్రాని అనేటటువంటి వ్యక్తి మనం జై హింద్ అని అందాం అనగానే ఆ విషయం సుభాష్ చంద్రబోస్ గారికి నచ్చుతుంది. ఆనాటి నుండి ఈ రోజు వరకు కూడా మనం జై హింద్ అని అంటూ ఉంటాం. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి తేనె కోసం మీరు సంప్రదించండి. అలాగే షాహీ హల్వాను మీరు తప్పనిసరిగా ఉపయోగించి మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతిని పొందండి. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.